ప్రకాశం బ్యారేజీ గేట్లు రిపేర్లు పూర్తయ్యాయి. బోట్లు బ్యారేజ్ గేట్లను ఢీకొనడంపై కొన్ని అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. బ్యారేజ్ని తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేసే కుట్ర జరిగిందా, జిల్లాల్ని ముంచేసేందుకు స్కెచ్ వేశారా అన్న అనుమానాలతో విచారణ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి సహా మంత్రులు కూడా అవే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్లే బోట్ల యజమానులు వైసీపీ నేతల అనుచరులని తేలింది. ఇక ఇప్పుడు నిందితుల కాల్ డేటాతో నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ సంఘటనలో కుట్రకోణం ఉందని ప్రాథమిక నివేదికలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా 40-50 టన్నుల బరువున్న బోట్లు ఢీకొట్టినట్లు తేల్చారు. ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులవని గుర్తించారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో కీలక నిందితులైన రామ్మోహన్, ఉషాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రామ్మోహన్ అనే వ్యక్తి రఘురాంకు మేనల్లుడు అవుతాడని పలువురు చెబుతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్, ఉషాద్రికి చెందిన బోట్లని వినియోగించుకునేవారని పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించామన్నారు. కొట్టుకొచ్చిన 5 పడవల్లో 3 పడవలు బ్యారేజీని ఢీకొట్టాయి. బ్యారేజీని ఢీకొట్టిన 3 పడవలు ఉషాద్రివేనని పోలీసులు చెబుతున్నారు. మరో 2 పడవలు సుధీర్ స్వామి పేరుపైన రిజిస్ట్రేషన్ అయినట్లు నిర్ధారించారు. ఈ నెల 2న తెల్లవారుజామున 3 గంటల సమయంలో 5 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇక్కడ మరో అంశం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. ఉషాద్రికి చెందిన 3 బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్రకోణం ఉందని చెప్పారు. సాధారణంగా 3 పడవలను కలిపి ఎప్పుడూ కట్టరు, కానీ వాటిని కలిపి కట్టారు. అంతేకాకుండా ఇనుప చైన్లతో లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు గుర్తించారు. వారి బోట్లతో పాటు సమీపంలోని మరో 2ంటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని పోలీసులు చెబుతున్నారు. వర్షాలు, వరదలు ముందు వరకు ఆ బోట్లు ఉద్దండరాయునిపాలెం వద్ద ఉండేవి. వారం క్రితమే గొల్లపూడి వద్దకు తీసుకువచ్చారు. అంతేకాకుండా ఆ బోట్లకు వైసీపీ రంగులు ఉండడంతో వైసీపీ పెద్దల హస్తముందనే వాదన బలంగా వినిపిస్తోంది. గట్టిగా కట్టాలని స్థానికులు హెచ్చరించినా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దర్యాప్తు అధికారులు కూడా ఇదే చెప్పారన్నారు. 40-50 టన్నుల బరువున్న పడవలు 67, 69, 70 గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టాయన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో అదృష్టవశాత్తు బ్యారేజీ గేట్లకు కాకుండా కౌంటర్ వెయిట్కు తగిలిందన్నారు. బోట్ల ఘటనపై పోలీసులు సైతం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కావాలని నదిలోకి వదిలేశారా? పడవలకు వైసీపీ రంగులు ఎందుకు వేశారు? ఇసుక అక్రమ రవాణాకు వీలుగా ఉంటుందనే పార్టీ రంగులు వేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే నిందితుల కాల్ డేటా బయటపడాలి. అప్పుడు నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి.